మనలో చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను. ఈ ఉద్యోగంలో ఉండడం వల్లే ఇలాంటి పాపాలు చేయాల్సొస్తుంది. లేదా నేను ఈమెను పెళ్లి చేసుకున్నాను. తను నాకు భార్యగా రావడం వల్లే నేను ఇలాంటి పాపం చేయాల్సొస్తుంది. లేదా భర్త విషయంలో కూడా అంతే. ఆయన నాకు భర్తగా రావడం వల్ల నేను ఇలాంటి పాపాలు చేయాల్సొస్తుంది. లేదా మాకు డబ్బు లేదు. మేము ధనవంతులం అయ్యుంటే పాపం చేసేవాళ్ళం కాదు. అలా చాలామంది మా దగ్గర అదుంటే మేము పాపం చేసేవాళ్ళం కాదు. లేదా మా దగ్గర అది లేకపోతే మేము పాపం చేసేవాళ్ళం కాదని రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. కానీ మన దగ్గర ఏముంటే మనం పాపం చేయమో తెలుసా? అది మన దగ్గర ఉంటే పాపం మన దగ్గరికి కూడా రాదు. లేదా అలా పాపం చేసే సిట్యుయేషన్స్ వచ్చినా కూడా అదొక్కటి మన దగ్గర ఉంటే మనం సిట్రైట్ అయిపోతాం. అదేంటో తెలుసా? వాక్యం. దేవుని వాక్యం మన దగ్గరుంటే మనం పాపం చేయము. ఎందుకంటే దేవుని వాక్యంలో మనకన్ని రూల్స్ మనం ఎలా ఉండాలని ఆల్రెడీ దేవుడు మనకి ఇచ్చేసారు. అబద్ధం చెప్పకూడదు. మన కళ్ళతో పాపం చేయకూడదు. మన నోటితో పాపం చేయకూడదు. చెవులతో పాపం చేయకూడదు. ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. మన అడుగుజాడలను ఆయన చూస్తూ ఉన్నారన్నారు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో వాక్యం ఎవరికి వచ్చునో వారు దైవంలై ఉండును అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే వాక్యమొస్తే మనం దైవంలో అయిపోతామా? అవును. ఎందుకంటే దేవుడు అంటే మనకేం తెలుసు? దేవుడనే ఆయన అసలు పాపం చేయరు. ఆయన ఆలోచనలో పాపముండదు. ఆయన మాటల్లో పాపముండదు. ఇలా దేవుడంటేనే పాపం చెయ్యడు అనే విషయం మనందరికీ తెలుసు. అంటే మనము దైవాలం అవ్వాలంటే ఏంటి? మనకు వాక్యం రావాలి. ఆ వాక్యంలో ఎలా ఉందో అలా మన బ్రతుకులుంటాయి. వాక్యం వచ్చినప్పుడే మన బ్రతుకులు మారతాయి. దేవుని వాక్యం మనలో ఉంటే మనం ఎప్పటికీ పాపం చెయ్యము అనేది మనం తెలుసుకోవాలి. మరి వాక్యం రావాలంటే ఏం చేయాలి? ఒకానొకప్పుడు దావీదు గారు కూడా వాక్యం రావడానికి దివారాత్రములు ధ్యానించారంట. పగలని లేదు, రాత్రని లేదు. ఎప్పుడు వాక్యం, వాక్యం, వాక్యం. ఇదిలా ఎందుకుంది? ఇందులో ఎందుకిలా చేశారని ప్రతిదీ ధ్యానం చేయడం. మామూలుగా చదవడం వేరు. కానీ ధ్యానం అంటే డీప్‌గా వెళ్లి బైబిల్‌లో ప్రతి వాక్యాన్ని ఆలోచించాలి. అప్పుడే వాక్యం అనేది మనకి అర్థమవుతుంది. అలా వాక్యం మనకి అర్థమైనప్పుడు మాత్రమే మనం దైవాలవుతాము.